పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొన్నేళ్లుగా రౌడీ షీటర్ల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ ఆధిపత్య పోరు కారణంగా డిఎన్ఆర్ కళాశాల ప్రాంతంలోని న్యాయస్థానాల భవనం దగ్గరలో రౌడీ షీటర్పై మరో బృందం కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడింది. గత నెల 27వ తేదీన కోర్టు వాయిదాకి వెళ్లి వస్తున్న రౌతు రఘు, అతని అనుచరులపై ప్రత్యర్థి బేవర గోవిందరావు బృందం దాడి చేసినట్లు డివిజన్ పోలీస్ అధికారి రఘువీర్ విష్ణు చెప్పారు. రౌడీ షీటర్ల గ్రూపులపై దృష్టి పెట్టి నిందితులను పట్టుకుని కారు, కత్తులు, 2 స్టీల్ రాడ్లు, 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘువీర్ చెప్పారు. నిందితులను అరెస్టు చేసిన భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్, సబ్ ఇన్స్పెక్టర్ రెహమాన్, కె రామారావు, హెచ్ మల్లికార్జున సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు. కోర్టు కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే అది యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గాల మధ్యన ఆధిపత్య పోరుగా, ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమవరం పట్టణంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఒక 2 గ్రూప్స్. సో 2022లో కూడా 2 మర్డర్స్ అయినాయి.